సో చూసారా మూవీ వీరాభిమాని ఎలా అనిపించింది? వెనకాల అందరిని అడుగుతున్నాను ఎలా అనిపించింది? ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ వీరాభిమాని. సో మనందరికీ తెలుసు ఆగస్ట్ 22న మన చిరంజీవి గారు మెగాస్టార్, సో ఆయన బర్త్డే సందర్భంగా ఈ సినిమాని ఘనంగా 70 థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఎందుకంటే చిరంజీవి గారి 70th బర్త్డే కాబట్టి. మరి ఈ సినిమాకి సంబంధించి బషీర్ అమ్మ ప్రొడక్షన్స్ అండ్ అలాగే కేఎస్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ప్రొడ్యూసర్స్ ఎస్కే రెహమాన్ గారు అండ్ అలాగే దారిపల్లి బ్రదర్స్ అండ్ సాంబశివరావు గారు ప్రొడ్యూసర్స్గా ఈ సినిమాని మన ముందుకు తీసుకురాబోతున్నారు. 70 థియేటర్స్ అంటే ఆగస్టు 2న అసలు అది అంటే గర్వంగా చెప్పుకోవాలి. అండ్ ఈ సినిమాకి మెయిన్ లీడ్గా చేసింది మన సురేష్ కొండెట్టి గారు. సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు. కాంట్రవర్సీ చెయ్యాలన్నా, ఒక హీరోగా మన ముందుకు రావాలన్నా అండ్ ఆయన ఒక పంచు డైలాగ్ వేయాలన్నా కూడా సురేష్ కొండెట్టి గారు ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆయన రూపొందుకున్నారు. అండ్ అలాగే ఈ సినిమా చిరంజీవి గారి వీరాభిమానిగా ఈ సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు. సో ప్రివ్యూ చూసారు కదా, ఎలా అనిపించింది నేను మీ మాటల్లోనే తెలుసుకోవాలనుకుంటున్నారు ముందుగా. అండ్ ఈ ఈవెంట్ని స్పాన్సర్స్ చేసిన వాళ్ళు కేఎల్ స్టూడియోస్, సాయి బ్రహ్మణి ఇన్ఫ్రా అండ్ శ్రీజీ యాప్ అండ్ జేజే ఇన్ఫ్రా డెవలపర్స్, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ స్పాన్సర్స్ అందరికీ కూడా. అండ్ అలాగే లిరిక్ రైటర్ విట్టు బాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కో డైరెక్టర్ నాని గారిని కూడా స్టేజ్ మీదకి వెల్కమ్ చేస్తున్నాము. ఎస్ రెహమాన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రెహమాన్ గారు ఉన్నారా? అండ్ సురేష్ కొండెట్టి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి ఈ సినిమా వీరాభిమానిగా ద డిజైర్ ఆఫ్ ఎ ఫ్యాన్ చిరంజీవి గారి ఒక గ్రేట్ ఫ్యాన్గా ఈ సినిమాని రూపొందించారు. అండ్ 22 ఆగస్టున మన ముందుకి రిలీజ్ అవబోతుంది 70 థియేటర్స్లో. అండ్ టైమింగ్స్ 10 to 11 ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్లో మన ముందుకు రాబోతుంది ఈ సినిమా. డైలాగ్ రైటర్ చరణ్ గారు ఎక్కడున్న స్టేజ్ దగ్గర జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చరణ్ గారు. ఒక 5 minutes రెస్ట్ ఇద్దాము చరణ్ గారికి. ముందుగా అశోక్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికి నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా వీరాభిమాని సినిమా ఆయనకి అంకితం చేస్తూ 22వ తేదీన మన ముందుకు రాబోతుంది. చిరంజీవి గారికి అభిమాని కానివాడు ఎవరున్నారు చెప్పండి? ప్రతి ఒక్కరూ ఆయన అభిమాని. ఎందుకంటే మొదట్లో ఆయన నటనకి అభిమానులు, ఆ తర్వాత ఆయన క్యారెక్టర్కి అభిమానులు, ఆ పైన ఆయన చేస్తున్న సోషల్ సర్వీస్కి అభిమానులు, ఈ రోజున అందరూ నా వాళ్లే అని అందరినీ దగ్గరికి తీసుకుంటున్న ఆయన మంచితనానికి అందరూ ఆయనకి అభిమానులమే. అయితే ఈ వీరాభిమాని ఎంతవరకు వెళ్ళగలడు, ఒక అభిమాని ఎంతవరకు వెళ్ళగలడు అన్నదాన్ని మన సురేష్ కొండెట్టి గారు ఈ సినిమా ద్వారా చూపించడానికి ప్రయత్నించారు. అందులో మన రాంబాబు గారు దర్శకులు వారికి సినిమాలోనే చెప్పారు, ఆయనకి నేను వీరాభిమాని, అందు గురించి ఈ సినిమా చేశానని. ఈ సినిమా నిజంగా మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి నిజంగా ఒక మంచి పుట్టినరోజు కానుకగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఇలాగే కలకాలం చిరంజీవిగా ఉంటూ, అంటే అఫ్కోర్స్ ఆయన్ని ఎవరి హృదయాల్లోంచి తీయడం అంత ఈజీ అయిన పని కాదు. అలాగే అందరి హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని ఆయన దాన్ని బదిలిపరుచుకుంటూ ఆయన ఇంకెంతెంతో ఎదగాలని, ఇంకా ఆయన ఆ చిరంజీవత్వాన్ని మనమందరం ఎంజాయ్ చేయాలని, అందరికీ ఆదర్శప్రాయుడిగా ఉండాలని కోరుకుంటూ, అన్నయ్య లాంగ్ లివ్ చిరంజీవి గారు, ఎంతో కాలం ఉండాలి. ఎందుకంటే ఈ సినిమా ద్వారా చూపించింది ఆయన, మనవాడు చూపించడానికి ప్రయత్నించింది అదే.
చిరంజీవి గారు హృదయాల్లోనే కాదు మనిషికి కూడా ఉండాలన్నారు. ఆయన మనిషే కాదు, ఆయన అంతెత్తు మనిషి. ఆయన ఎప్పుడూ మన గుండెల్లోనే ఉంటారు, ఎప్పుడూ మనతోనే ఉంటారు. జై చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లోనే చిరంజీవి గారి మీద ఒక ఆర్టికల్ రాసే అవకాశం వచ్చింది. నేను రాసిన ఆర్టికల్కి పెట్టినటువంటి హెడ్డింగ్ చిరంజీవ సుఖీ భవ అనేటువంటి హెడ్డింగ్తో నేను ఆర్టికల్ రాయటం జరిగింది. ఆ ఆర్టికల్ చూసి చిరంజీవి గారు నన్ను ప్రత్యేకంగా పిలిపించి చాలా చక్కగా రాసావని అభినందించడం జరిగింది. ఆ రోజు నుంచి వారితో నా అనుబంధం కొనసాగుతుంది. అయితే చిరంజీవ సుఖీభవ నేను రాసిన ఆర్టికల్లో ఉన్నటువంటి స్ఫూర్తి, ఎందుకంటే ఇప్పుడు ఈ వీరాభిమాన్ అనేటువంటి సినిమాలో తీసుకున్నటువంటి కాన్సెప్ట్ కూడా దానికి చాలా నీరెస్ట్గా ఉంది. ఎందుకంటే ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఆయన జీవితం చిరకాలం చిరంజీవిగా ఆయన కొనసాగాలనేటువంటి ఒక ఆకాంక్షతో ఒక అభిమాని అనేటువంటి వాడు తను ఆత్మాహుతి చేసుకొని పైలోకానికి వెళ్ళి చిరంజీవి గారి పేజీని చించేసి ఆయన దేవధర్మరాజు దగ్గర ఉన్న చిట్టాలో ఉన్నటువంటి చిరంజీవి గారి పేజీని చించేసి ఆయనకి ఇక చావు లేదు అనేటువంటి గొప్ప కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దీనికి ముందుకు లీడ్గా వాళ్ళందరి గురించి చెప్పడం, స్వామి వివేకానంద గారి గురించి, అబ్దుల్ కలాం గారి గురించి, ఎన్టీ రామారావు గారి గురించి చెప్పి, ఇలాంటి మహానుభావులు అందరి గురించి చెప్పి ఎవరివైనా ఎప్పటికైనా పైకి వెళ్ళాల్సిన వాళ్ళమే అనేటువంటి థాట్ ఇతని బుర్రలో పుట్టి, బాబోయ్ మా చిరంజీవి గారు కూడా ఇలా జరిగితే ఇంకేమైనా ఉందా అనుకొని తను ఆత్మహత్య చేసుకొని చిరంజీవి గారిని బతికించాలనేటువంటి ఒక పిచ్చితో, అంటే ఆ అభిమానం అనేటువంటిది పరాకాష్ఠకు చేరినటువంటి ఒక అభిమాని తాలూకు అంతర్మదనం ఇది. ఆ అంతర్మదనం నుంచి పుట్టినటువంటి గుడ్ థాట్. రాంబాబు, కంగ్రాచులేషన్స్. థాట్ని చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేశావు. అలాగే ఆ యమధర్మరాజుకి తనకి జరిగే ఆ కాన్ఫరంటేషను, యమధర్మరాజు చిరంజీవి గారి యొక్క ఔన్నత్యాన్ని, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను యమధర్మరాజు పాత్ర ద్వారా చేపిస్తాం అనేటువంటిది ఒక చక్కని కాన్సెప్ట్. చాలా చక్కగా చేశారు, చక్కని ప్రయత్నం. ఈ ప్రయత్నం ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిరంజీవి గారి అభిమానులందరూ చూసి దీన్ని ఆదరిస్తారని ఆశిద్దాం. ఎందుకంటే చిరంజీవి గారు ఈ రోజున చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, చిరంజీవి గారు గొప్ప నటుడు అవటం వలన, గొప్ప డ్యాన్సర్ అవటం వలన, గొప్ప ఫైటర్ అవ్వటం వలన ఈ స్థాయికి చేరుకున్నారనేటువంటిది కాదు, అన్నిటికంటే మించి గొప్ప మానవతావాది కావటం, గొప్ప హ్యూమన్ బీయింగ్ కావటం అనేటువంటిది, మనిషి తను ప్రొఫెషనల్గా ఏ స్థాయికి ఎదిగామనేటువంటిది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మీరు ఎవరెవరు వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అందులో పెద్ద గొప్ప విశేషమేమీ కాదు. ఎంత ఉన్నత స్థాయికి ఏ ప్రొఫెషన్లో ఉన్నవాడు ఆ ప్రొఫెషనల్ ఎక్సలెన్సీ వాళ్ళకు ఉంటుంది, ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి. కానీ మనిషిగా ఎంత ఎదిగాము, మనిషిగా మనం ఎక్కడున్నాము, సాటి మనిషి కష్టానికి మనం ఎలా స్పందిస్తున్నాము అనేటువంటిది ముఖ్యం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే చిరంజీవి గారి స్పందన సమాజం పట్ల, వ్యక్తుల పట్ల ఆయనకున్నటువంటి స్పందన, ఆయనకున్నటువంటి బాధ్యతయుతమైన ఆలోచన విధానం రియల్లీ ప్రతి ఒక్కరికి ఆదర్శం. అలాంటి చిరంజీవి గారి కథను ఆయన చిరంజీవిగా ఉండాలి, నిండు నూరేళ్ళు ఉండాలి అనేటువంటి ఆకాంక్షతో తీసినటువంటి ఈ సినిమా ఒక అభిమాని, ఇందులో చేసిన మా సురేష్ కొండేటి ఒక వీరాభిమాని, దీన్ని చేసినటువంటి దర్శకత్వం ఇచ్చిన రాంబాబు, ఆ నిర్మాతలు అందరూ కూడాను, మహమ్మద్ గారు అయిన చిత్రగుప్తుడి వేషం కూడా వేశారు ఇందులో. వీళ్ళందరూ కూడా అభిమానులు. ఒక అభిమానుల యొక్క అభిమానం ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి ఈ సినిమాని మనం ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ of you and many happy returns of the day to our beloved mega star Chiranjeevi garu. Thank you. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మనందరికీ తెలియని విషయం ఏంటంటే ఈ సినిమా 22న రిలీజ్ కాబోతుంది, కానీ ఉచిత ప్రదర్శనలు చేయబడుతుంది. అంటే ఫ్రీగా చూడొచ్చు మూవీని. సో 70 థియేటర్స్ అనేది అసలు మామూలు విషయం కాదు. ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. మరి ఇప్పుడు మరొక సీనియర్ జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను జూనియర్ జర్నలిస్ట్ అండి. అందరికీ నమస్కారం. సురేష్ కొండేటి గారు చిరంజీవి గారికి ఎంత పెద్ద ఫ్యానో, ఈ చిత్రం తీసినందుకు అందరినీ కలుపుకుని చిరంజీవి ఫ్యాన్స్ మొత్తం కలిసి చిత్రాన్ని నిర్మించారు. 1 hour ఉంది సార్, 2 hours ఉంటే ఇంకా బాగుండేది. ఆయన చేసిన కార్యక్రమాలన్నీ చేసి కలిపి తీస్తే 2 hours వచ్చేది చక్కగా. 2 hours పార్ట్ 2
పార్ట్ 2 ఉంటే బాగుండేది. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఆ 70 అనేది అంకి బాగలేదు సార్. 70 సంవత్సరాలు అనుకుంటారు అందరూ. ఇంకా తక్కువ ఉంటే బాగుండేది. తక్కువ థియేటర్స్ ఉంటే చూడండి సార్. 7 అట్లాగే 70 థియేటర్స్ ఇంకా ఎక్కువ థియేటర్స్ రిలీజ్ అవ్వాలని ఉచిత ప్రదర్శన అన్నారు. ఉచిత ప్రదర్శన అంటే మాది డబ్బులు సార్. పర్వాలేదు, స్పాన్సర్స్ ద్వారా డబ్బులు వస్తాయని. అట్లాగే చిరంజీవి ఫ్యాన్స్ ఒక్కసారి చూసినా కానీ బోర్డు డబ్బులు వచ్చాయి సార్. ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా అందరూ ఉచిత ప్రదర్శన పెట్టారు సురేష్ కొండరెడ్డి గారు. మొన్నే సంతోషం అవార్డ్స్ గ్రాండ్గా చేశారు. ఇది కూడా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. అట్లాగే మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ సందర్భంగా హ్యాపీ బర్త్డే చెప్పుకునే అవకాశం కల్పించినందుకు సురేష్ కొండరెడ్డి గారికి థ్యాంక్ యూ సార్. అట్లాగే ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మామూలుగా సినిమాలకు నిర్మాతలు ఉంటారు, కానీ ద స్పాన్సర్స్ కాంట్రిబ్యూషన్ అనేటువంటిది రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఇంతమంది సినిమాకి స్పాన్సర్స్ రావటం అనేటువంటిది, స్పాన్సర్స్ని ఈ విధంగా మోటివేట్ చేసి ఒక సినిమా, ముఖ్యంగా చిరంజీవి గారి సేవా తత్పరత మీద సినిమా చేయటం అనేటువంటిది, ముఖ్యంగా సురేష్ కొండేటి ఏ కార్యక్రమం చేపట్టినట్లే దాన్ని చాలా దిగ్విజయంగా తీసుకెళ్తాడు. మొన్న నిర్వహించినటువంటి సంతోషం అవార్డ్స్ కార్యక్రమంలో 24వ సంతోషం అవార్డ్స్ కార్యక్రమంలో స్పాన్సర్స్కి అతను ఇచ్చినటువంటి గౌరవం, స్పాన్సర్స్ని అతను చూసుకున్న విధానం అద్భుతం. ఏ స్పాన్సర్ అయినా ఎందుకు వస్తారంటే తాము చేస్తున్నటువంటి వ్యాపారాలకు ఒక చిన్న చక్కని పబ్లిసిటీ, చక్కని మైలేజ్ రావాలని కోరుకుంటారు. అలాంటి మైలేజ్ని అద్భుతంగా ఇచ్చి స్పాన్సర్స్కి పెద్దపీట వేసి హీ మేడ్ దెమ్ టు సిట్ ఆన్ ద టాప్ చైర్. అలాంటి ప్రాధాన్యతనిచ్చాడు. కాబట్టి స్పాన్సర్స్ అందరూ నిజంగా స్పాన్సర్స్ లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు చేయటం కానీ, ఆనాటి ఫంక్షన్ చేయాలన్నా కానీ, ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా సాధ్యపడదు. స్పాన్సర్స్ని అంతగా చూసుకుంటూ 24 సంవత్సరాల పాటు సంతోషం అవార్డ్స్ని నిర్విరామంగా కొనసాగిస్తున్న సురేష్ కొండరెడ్డి కార్యదక్షతను, అతని కమిట్మెంట్ని నేను మాత్రం ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. హ్యాట్స్ ఆఫ్ సురేష్, కంగ్రాచులేషన్స్. రైట్. సో రాఘవ శర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. చూడమ్మా బ్యూటీ క్వీన్, నేను ఆస్ట్రాలజర్ని కాదు, సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా రాఘవ శర్మ, ఇదే నా పరిచయం. ఇంతకన్నా పెద్దగా ఏం లేదు. గూగుల్లో కొడితే అక్కయ్య చెప్తుంది నేను ఎవరో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సురేష్. సినిమాగా చూస్తే నచ్చకపోవచ్చు, కానీ అభిమానంతో చూస్తే అందరికీ నచ్చుతుంది ఈ సినిమా ఖచ్చితంగా. అండ్ మోర్ ఓవర్ నా చిన్నతనం నుంచి చదువుకునే సమయంలోనే చిరంజీవి గారి పాటలు వేసి అమ్మాయిలను పడగొట్టేవాడిని డ్యాన్స్ చేసి. అప్పటి నుంచి కూడా నాకు ఆయన అంటే ఇష్టం. సో బట్ సమ్హౌ ఐఎమ్ లక్కీ దట్ చిరంజీవి గారి ఇంట్లో 1 నెల రోజుల పాటు ఉండే ఒక అవకాశం వచ్చింది 7 years బిఫోర్. అప్పుడు ఇంకా కొన్ని ఆయన ద్వారా, ఆయన మాట ద్వారా, తీరు ద్వారా, ప్రవర్తన ద్వారా చాలా నేర్చుకున్నాను. ఇట్స్ రియల్లీ గ్రేట్ ఆపర్చునిటీ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ హిమ్. సో ఈ సినిమాలో ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకన్నా మన సురేష్ తమిళ హీరోలా చాలా బాగున్నాడు. కొన్ని చోట్ల మాత్రం మేకప్ దెబ్బేసేసింది, కానీ ముఖ్యంగా నరకం, అది ఆ నరకం కాన్సెప్ట్లో మాత్రం చాలా బాగున్నాయా సీరియస్లీ. సో కానీ పక్కన హీరోయిన్ కూడా నీతో పాటే ట్రావెల్ అయితే బాగుండేది. సో చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని సృష్టించి వీరాభిమానిగా తన అభిమానాన్ని చాటుకున్న సురేష్ యొక్క శరీరంలో రక్తము, ఆర్గాన్స్, వీటికన్నా చిరంజీవి సినిమాలు, చిరంజీవి గారి జీవితం, చిరంజీవి గారి కార్యక్రమాలే ఉన్నాయేమో అవయవాల స్థానంలో. సో ఇవాళ వీరాభిమానిగా వచ్చిన ఫిల్మ్ ఇండస్ట్రీలోని కలియుగ అభిమన్యుడు మన కొండేటి సురేష్. సో ఐ బిలీవ్ ఇన్ దట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ పెద్ద కార్యక్రమంలో నన్ను కూడా ఒక పాలు పంచుకునే అవకాశం ఇచ్చావు. సో ముందు ఇటువంటివి సొసైటీకి ఉపయోగపడేటటువంటివి, అభిమానం అనేది ఎంతలో ఉండాలో, ఎలా ఉండాలో, ఎంత అందంగా ఉండాలో ఒక చిన్న చిత్రం ద్వారా చూపించే ప్రయత్నం నిజంగా ముదావహం, చాలా బాగుంది. సో ముందు ఈ చిన్న 1 hour దగ్గర నుంచి పెద్ద భారీ బడ్జెట్ మూవీస్ కూడా నీ ఆధ్వర్యంలో రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నారసింహుడి అనుగ్రహం ఎప్పుడు ఉంటుందని, నరసింహుడి బిడ్డ తోడు ఎప్పుడు ఉంటుందని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఇందాక అన్నారు కదా, ఒకప్పుడు చిరంజీవి గారి స్టెప్స్ వేసి అమ్మాయిల్ని పడగొట్టేవాడిని అని చెప్పి. ఏది ఇప్పుడు ఒకటి వేయచ్చు కదా సార్? వావ్! అసలు
అసలు ఆ స్టైల్ మీరు ఇప్పుడే ఇలా ఉన్నారంటే అప్పట్లో. రైట్. సో ప్రొడ్యూసర్ రెహమాన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా మరియు మీడియా మాది అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచెంపూటు మాది. చిరంజీవి అంటే ప్రాణం. ఇది ఒకటి కాదు, ఇంకోటి కూడా తీస్తాను ఆయన మీద. ఇది ఖచ్చితంగా ఊరూరా నా దేవుడు అనాథాశ్రమం నిర్మిస్తానని మీ పత్రిక ముందు నేను ప్రమాణం చేస్తున్నాను. ఆ దేవుడి పేరు మీద ప్రతి ఊరు అనాథాశ్రమం పెడతాను. మా ఊర్లో 13 జిల్లాలు ఉన్నాయి. జిల్లా కోడ్ చెప్పినా పెడతాను అనాథాశ్రమం. దేవుడు, నేను పేరు చెప్పను. ఆ దేవుడే ఈ దేవుడు. ఆ దేవుడి పేరే వీరాభిమాని. నేను అంత అభిమాని. నేను అంతకన్నా ఏం చెప్పను. నేను 30 రోజులు కష్టపడి ఒక బనియన్ కొనుక్కున్నాను ఆ దేవుడి పేరునే. అది ఉంది నా దగ్గర. 30 రోజులు ఒక బనియన్ 5 రూపాయలు. నేను కష్టపడింది 30 రోజులు ఒక బనియన్ కోసం. ఆ దేవుడి బొమ్మ నాకు కావాలి, కొనుక్కున్నాను, ఉంచుకున్నాను. ఇప్పటికీ ఉంది నా దగ్గర. ఆ దేవుడు అంటే అంత ఇష్టం. కాకపోతే ఇప్పటికొచ్చి ఆ దేవుని కలవలేదు. మీ మీడియా దేవుల ద్వారాగా నన్ను కలవ చేస్తే నేను కలుస్తాను. తర్వాత వైజాగ్, హైదరాబాద్, తర్వాత చోడవరం, పాడేరు, ఇవన్నీ మీడియా ప్రతినిధులు అందరికీ ముంచెంపూడి మరియు అందరికీ నా నమస్కారం. మీరే దేవుళ్ళు, మీడియా దేవుళ్ళే నాకు దేవుళ్ళు. మీరే ఇంతవరకు నన్ను తీసుకొచ్చారంటే మీడియా, పత్రికా విలేకరులు మీడియా దేవుళ్ళే. ఏది చేసినా మీడియా. కలం లేనిదే కులం లేదు, కలం కన్నా గొప్పది కులం కాదు. అదే నా పద్ధతి, ఇంకేం లేదు. జై చిరంజీవ. థ్యాంక్ యూ సార్. రైట్. సో డైలాగ్ రైటర్ చరణ్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. డైరెక్టర్ గారు ఒకరోజు ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేస్తున్నామండి, దీనికి ఒక డైలాగ్స్ రాయాలి అని చెప్పాడు. ఏంటి సార్ కాన్సెప్ట్ అన్నాను. జస్ట్ ఇలా చెప్పాడు. ఒక అభిమాని ఒక వ్యక్తిని తను ఉన్నంతకాలం భూమి మీద ఉంచాలనుకుంటే ఏంటి అన్నప్పుడు అద్భుతంగా ఉంది సార్, దీనికి ఖచ్చితంగా డైలాగులు రాయడం. నేను దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. ఖచ్చితంగా అది మన అజయ్ ఘోష్ గారి దగ్గర మీరు చూసి ఉండొచ్చు, ఆ కన్వర్సేషన్స్, లేకపోతే ఆ నాగ సాధు దగ్గర చూసి ఉండొచ్చు. వెరీ సింపుల్ అండి. ఇది రాసేటప్పుడు ఎందుకు చిరంజీవి గారి దృష్టిలో పెట్టుకోవడం మాత్రమే కాదు అసలు వాస్తవానికి చెప్పాలంటే. సో ఏదైనా మనిషి జీవితంలో 3 ఒకటి మానవత్వం, 2 దైవత్వం, 3 అమరత్వం. అమరత్వం ప్రత్యేకంగా ఎక్కడి నుంచో రాదండి. ఒకటే మానవత్వం. మనిషిని చూడగలిగితే మానవత్వం. సో నిజంగా నువ్వు ఎదుటివానికి సహాయం చేయగలిగితే అదే దైవత్వం. సో ఈ 2 నీ దగ్గర ఉంటే అదే అమరత్వం. ప్రత్యేకంగా ఎక్కడ ఏది రాదు. ఈ 3 ఉంటే ఆ 3 ఒంటి నరాన్ని నింపుకున్న వ్యక్తే చిరంజీవి గారు. అది మనకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా అందరికీ అన్ని చోట్ల మనకు కనపడుతూనే ఉంటుంది. సో ఇదే పాయింట్ చెప్పాలనుకున్నాము, బలంగా చెప్పాను అమ్మో అని కూడా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ దారిపల్లి నవీన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి పెద్దలకి, మీడియా పత్రికా విలేకరులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మనం నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రాం వీరాభిమాని చిరంజీవి గారికి ప్రతి ఒక్కరు కూడా వీరాభిమానులే. నా పేరు దరిపల్లి నవీన్ కుమార్, మాది వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ భువనగిరి. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారికి వీరాభిమానిని. మరి ఈరోజు ఒక సందేశాత్మక చిత్రంలో కో ప్రొడ్యూసర్గా
మేము కూడా ఈ సినిమాకి మన చిరంజీవి గారి గురించి ఒక సందేశం ఇస్తానికి పాల్పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఈ సినిమాలో చూపించారు గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా మరి పైకి వెళ్ళిపోయారు. వారు మన మధ్య ఉంటే ఎంతో బాగుండని చెప్పి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సినిమాలో కూడా మన చిత్రగుప్తుని పాత్ర పోషించినటువంటి రెహమాన్ గారు కూడా మన ఎంఎస్ సత్యనారాయణ గారిని గుర్తు చేశారు. ఎంఎస్ సత్యనారాయణ గారు చిత్రగుప్తుడికి ఏ విధంగా మంచిగా షూట్ అవుతాడో, ఏ విధంగా నిజంగా చిత్రగుప్తుడు లాగా ఉంటారో అదేవిధంగా చూస్తే నాకు ఆ విధంగా అనిపించింది మన రెహమాన్ గారిని. అదేవిధంగా మన నవరస నటన సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారు, అదేవిధంగా దివంగత ఎస్వి రంగారావు గారు, వీళ్ళందరూ కూడా స్వర్గస్థులయ్యారు. మరి అంతటి నటన కౌశల్యం ఉన్నటువంటి మన అజయ్ ఘోష్ గారు వారందరినీ కూడా మనం గుర్తు చేశారు. ఎందుకంటే ఈ మూవీలో హైలైట్ కూడా అజయ్ ఘోష్ గారి నటన చాలా బాగా చేశారు ఆయన యాక్టింగ్. అదేవిధంగా సురేష్ కొండేటి గారు మరి ఒక నటుడిగా, డిస్ట్రిబ్యూటర్గా, తర్వాత డబ్బింగ్ సినిమాల డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా ఆయన చాలా సినిమాలు మంచి డబ్బింగ్ చిత్రాలు కూడా మంచి మంచి చిత్రాలు అందించాడు. షాపింగ్ మాల్ కానీ, ప్రేమిస్తే, తర్వాత ఇంకా ఇది మన పిజ్జా, రీసెంట్గా వచ్చినటువంటి మై బేబీ, ఇవన్నీ కూడా మంచి చిత్రాలు. అందరూ గుర్తుంచుకున్న స్ట్రైట్ సినిమాలాగానే ఉంటాయి కూడా డబ్బింగ్ చిత్రాలు అయినా కానీ. ఆ విధంగా మనకు సురేష్ కొండరెడ్డి గారు కూడా రీసెంట్గా నిర్వహించినటువంటి సంతోషం అవార్డ్స్ కూడా మరి ప్రతి ఒక్కరిని కూడా మంచిగా విజయవంతంగా చేశారు ఆయన. ఎందుకంటే ఆయన ఏ కార్యక్రమం చేసినా కానీ మంచి విజయవంతంగా చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ సభాముఖంగా మన డైరెక్టర్ రాంబాబు గారికి, దోమకొండ రాంబాబు గారికి, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ పేరు సార్ మణిశర్మ గారేమో బ్యాక్గ్రౌండ్, మీరే మ్యూజిక్ డ్రమ్స్ రాము గారికి. కాబట్టి అందరు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఓన్లీ కేవలం 40 minutes ఉంది. ఇది నేను ఆల్రెడీ 3 times చూశాను, 3rd time నేను చూశాను. ఎప్పుడు చూసినా కానీ ఇది ఇంటర్వ్యూలు అయినట్టు అనిపిస్తుంది. ఇంటర్వ్యూల తర్వాత ఇంకో 40 minutes దీన్ని కొనసాగిస్తే బాగుండేది. కాబట్టి ఇప్పుడు రేపు థియేటర్లో పోయినా కూడా చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా డిసప్పాయింట్ అయ్యేది ఇదే. ఎందుకంటే 40 minutes అయిపోయింది, ఇంకా ఛాన్స్ సేపు ఉండేది అని చెప్పని అందరూ అదే అనుకుంటారు. అట్లా తప్పకుండా సార్, తప్పకుండా దీన్ని ఇట్లే కొనసాగించాలి. కాబట్టి మన చిరంజీవి గారు ఎప్పుడు కూడా మరి నిండు నూరేళ్ళు మంచి ఆయురారోగ్యాలతో నుండి మన సమాజానికి, మన ఇండస్ట్రీకి అందరూ కూడా మన యత్నవంతు కర్తవ్యంగా ఆయన సేవ అందించాలని చెప్పి మనందరినీ కూడా అలరించాలని చెప్పి నేను కోరుతూ వీరాభిమాని టీం క్రూ అండ్ అందరికి నటీనటులందరికీ కూడా, సాంకేతిక నిపుణులందరికీ కూడా నేను పేరున నా యొక్క ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. రైట్, యాంకర్ గారికి కూడా థ్యాంక్ యూ సార్. మీకు కూడా విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ లిరిక్స్ రైటర్ విట్టు బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. మొదట రాము గారు ఒకరోజు మెసేజ్ చేశారు, ఒక పాట రాయాలండి అని. ఏంటంటే సిచ్యువేషన్ ఒకటే చెప్పారు, నాకు కథ ఏమీ తెలియదు. సిచ్యువేషన్ చెప్పి ఆ క్లైమాక్స్లో ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు శ్రీ ఆంజనేయ సంజీవరాయ ఆ పాట రాశాను. ఆ సిచ్యువేషన్ చెప్పి ఇలా ఉండాలి అని చెప్తే రాసిచ్చాను. తర్వాత ప్రివ్యూ మొదటిసారి చూసినప్పుడు సినిమా స్టార్ట్ అవుతోంది, పాట వచ్చింది. ఇదేంటి క్లైమాక్స్ సాంగ్ అన్నారు, ఇదేంటి ఇంటర్వెల్ కాకుండానే వచ్చేస్తుంది అని ఆశ్చర్యపోయా. తర్వాత అదే 45 నిమిషాలని తెలిసింది. తర్వాత ఈ చిత్రానికి ఆయువు పట్టు లాంటి డైలాగ్స్ చాలా అద్భుతంగా పడ్డాయి. అంటే ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మా చరణ్ గారు అనిపించారు. అలా రాయించుకున్న రాము గారి ఆలోచనలకి ఆయన కలం తోడి అద్భుతమైన డైలాగ్స్ పడ్డాయి. అవి అజయ్ ఘోష్ గారి ద్వారా పలికించడం ద్వారా వాటికి మరింత సార్థకత వచ్చింది. ఆయన చాలా అద్భుతమైన డిక్షన్తో డైలాగ్స్ చెప్పారు, చాలా బాగా వచ్చాయి. అయితే ఫ్యాన్స్ డిసప్పాయింట్ కాకుండా దీనికి తప్పకుండా రెహమాన్ గారు పార్ట్ 2 తీయాలని, ఆ పార్ట్ 2 స్టోరీలో బతికిన తర్వాత అభిమాని ఏం చేశాడు అని
ఆ విధంగా వెళ్ళి చివరికి అందులో చిరంజీవి గారిని కూడా అతిథిగా అందులో రప్పిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది క్లైమాక్స్లో. అలా పార్ట్ 2 రావాలని కోరుకుంటున్నాను. సో పార్ట్ 2లో చిరంజీవి గారితో అభిమాని చిరంజీవి గారిని కలవటం క్లైమాక్స్ అది ఇస్తే అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నాను. క్రూ అందరికీ, ప్రొడ్యూసర్ గారికి, రాము గారు మ్యూజిక్ కూడా వారే, డైరెక్టరు ఆయనే, డ్రమ్స్ రాము, మ్యూజిక్ రాంబాబు గారు డైరెక్టర్, రెండు ఆయనే. ఈ సినిమా అందరికీ పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. సెలవు. రైట్, ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అండ్ అలాగే మన సురేష్ కొండేటి గారి ఫ్రెండ్ ప్రవీణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందుగా అందరికీ నమస్కారం. విలేకరులకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మొన్ననే సంతోషం అవార్డ్స్ 24th గ్రాండ్ సక్సెస్ చేశారు సురేష్ కొండేటి గారు. ఈరోజు నాకు సాయంత్రము మధ్యాహ్నము ఫోన్ చేశారు మా రవి గారు, ఇట్లా వీరాభిమాని అనే మూవీ వస్తుంది రండి అని చెప్పి. ఎవరు హీరో అన్న. హీరో అంటే హీరోనే వస్తారు, నువ్వు రా అన్నారు. హీరో సురేష్ కొండేటి అన్న. ఇక్కడికి వచ్చాక సురేష్ కొండేటి అన్నారు. ఆహా, వీరాభిమాని ఈయన్నే ఉండాలి అని నేను అనుకున్నా. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ, నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నప్పుడు మాకు అప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ అయింది. అప్పుడు మా సీనియర్స్ అందరూ, అప్పుడు వరప్రసాద్, జగన్ వీళ్ళందరూ ఉంటే, సీనియర్స్ అందరూ ఉండే. మరి ఆ సినిమా వీళ్ళు చాలా వీర అభిమానులు, ఆ సినిమా చూసిరండి అని మరీ టికెట్లు ఇచ్చి పంపించి కూర్చోబెట్టారు. నాకు ఈరోజు వచ్చినాక ఇప్పుడు సురేష్ కొండేటి గారి ఆయన అంత డెడికేషన్, ఆయనకున్న సిన్సియారిటీ, ఇప్పటిదాకా సెలెక్షన్ ఆఫ్ మూవీస్ ఇన్ తమిళ్ నుంచి ఇక్కడ పికప్ చేసుకొని దాన్ని తెలుగులో, తమిళ్లో సూపర్గా, ఆ పికింగ్ ఆఫ్ మూవీస్ కూడా చాలా టాలెంటెడ్గా పిక్ చేయడము, ఇక్కడ ఏది ఆడుతుంది ఏది ఆడదు, స్టోరీ బేస్ అన్నీ కలిసి మిక్స్ చేసిన మూవీని పికప్ చేస్తాడు. నేను ఒకటే మూవీ చూశాను, ఓ మై బేబీ, రియల్లీ ఎక్సలెంట్. షార్ట్లో తీసుకొచ్చాడు అన్ని. ఐ థింక్ ఫైనాన్షియల్ ఏముందో మనకు తెలియదు, ఇట్స్ సూపర్, హీ హాజ్ గాన్ వెల్. అండ్ ఇంకోటి, ఆ నెక్స్ట్ ఆ సంతోషం అవార్డ్స్కి వచ్చినప్పుడు కూడా చాలా సూపర్ చేశారు. హీ హాజ్ ఏదున్న మనసులో ఆయన ఎంత ఆనందంగా ఉంటాడంటే ఏదైతే అది అవుతుంది. కూల్, వెరీ కూల్ పర్సన్. ఆ లోపల నేను ఆయనను చూశాను. రియలీ హార్డ్ వర్కింగ్, సిన్సియర్, అది. సో ఈ వీరాభిమాని కూడా అదే లెవెల్లో ఆయనకున్న ఇప్పుడు నెక్స్ట్ టాలెంట్ ఇప్పుడు మూవీస్లో రావడం ఫస్ట్ టైం చూస్తున్నా. సో హీ విల్ డెఫినెట్లీ సక్సెస్ అండ్ హీ విల్ మూవ్ ఫార్వర్డ్. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ డిఓపి శేషు గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్కారం. మాది భీమవరం పాలకొల్లికి మధ్యలో వీరవాసరం అని ఒక ఊరండి. మేము చిరంజీవి సినిమా ఫస్ట్ మేము చూసింది చంకలో ఒక సంచి పెట్టుకుని ఖైదీ సినిమా, వీధి సినిమాలు తెరేసి వేస్తూ ఉంటారు. అలాగ వెళ్ళి అక్కడ ఆ సినిమాలు చూస్తూ తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను కెమెరామ్యాన్ అప్రెంటిస్ చేయడానికి ఫస్ట్ సినిమా అది జానీ, దాని తర్వాత ఠాగూర్. ఫస్ట్ అక్కడి నుంచి మళ్ళా వీరాభిమాని చిరంజీవి గారిది చేయడం నాకు చాలా అదృష్టం. రాము గారు కలిసినప్పుడు చిన్నగా చెప్పారండి, చిన్నది షార్ట్ ఫిల్మ్లా చేయాలి ఒక చిన్న కెమెరాతోటి. దాన్ని ఇంత పెద్దగా చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చాలా బాగా చేశారు రాము గారు. థ్యాంక్ యూ అండి నన్ను ఇందులో పార్ట్ చేసినందుకు. ఇంకా చిరంజీవి గారు అంటే ఇంకా అందరికీ అభిమానమే, అందులో ఇంకా లేదు. ఇంకా అభిమానులు ఎలాగా రిసీవ్ చేసుకుంటారనేది ఇంకా వెయిట్ చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన కో డైరెక్టర్ నాని గారు 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం.
అందరికీ నమస్కారం అండి. చిరంజీవి గారి మీద అభిమానంతో ఈ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చెప్పుకోవడానికి ఈ సినిమా చేశారు. అలాంటి అభిమానం మేము కూడా చాటుకోవడానికి ఇందులో భాగం మమ్మల్ని చేయడం చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 2 ముక్కలు అంటే 2 ముక్కలే మాట్లాడారా సార్? రైట్. ఇప్పుడు అందరి గురించి మీరు చెప్పారు కదా, మరి ఈ సినిమా డైరెక్టర్ రాంబాబు గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ మాట్లాడాలంటే పక్కన ఈయన ఉండాలి. ఎందుకంటే ఇది తయారవడానికి నన్ను నమ్మి ముందుకొచ్చిన ఏకైక వ్యక్తి రెహమాన్ గారు, ఆ తర్వాత సురేష్ కొండేటి గారు, ఇప్పుడు ప్రజెంట్ మా దరుపల్లి బ్రదర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ సపోర్ట్ చేసి ఈ సినిమాని ఇక్కడి దాకా తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. ఇంకా మీడియా మిత్రులందరికీ నమస్తే. ఈ సినిమా రేపు చిరంజీవి గారి పుట్టినరోజున 22వ తారీఖున, ఆ రోజు మాత్రమే 70 థియేటర్లలో అభిమానుల కోసం ఉచిత ప్రదర్శన చేయబడుతుంది. థియేటర్ లిస్టు రేపు మీడియా వారికి తెలియజేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ నేను సురేష్ కొండేటి గారికి చెప్పిన తర్వాత, ఆ తర్వాత అజయ్ ఘోష్ గారు, అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళందరూ ఒక్కొక్కరు భాగస్వామ్య దీన్ని అతి పెద్ద ఫిలింగా, అంటే చిరంజీవి గారి మీద నా అభిమానం ఒకటైతే ఇంతమంది అభిమానులు కలిసి తలా 10 రూపాయలు జమ చేసి నువ్వు అనుకున్నట్టు తీయి అని నా చేతికిచ్చి ఇక్కడి దాకా తీసుకొచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ సందర్భంగా నాకు సపోర్ట్ చేసిన కేఎల్ స్టూడియోస్ లక్ష్మణ్ గారికి కానీ, సాయి బ్రాహ్మణి ఇన్ఫ్రా దివాకర్ గారికి కానీ, అలాగే శ్రీజీ యాప్, సోకల్లా ట్రేడింగ్, నన్ను నమ్మి అందరూ కూడా వినాయకయ్య బిల్డర్స్, వీళ్ళందరూ భాగస్వామి అయి ఇంత ఇక్కడి వరకు తీసుకొచ్చాము. అలాగే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినందుకు మణిశర్మ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాని అభిమానులంతా కూడా రేపు 22వ తారీఖున ఉచితంగా మీరందరూ వెళ్ళి తండోపతండాలుగా వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మురళీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా రాంబాబు గారికి, రెహమాన్ గారికి ముందు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఒక అభిమానిగా చిరంజీవి గారు ఎంత అభిమానిస్తారో వాళ్ళు తెరపై చూపించారు. అలాగే ఇంకా సురేష్ కొండేటి గారి గురించి చెప్పాలంటే ఆయన జర్నలిస్ట్గా కానీ ప్రొడ్యూసర్గా కానీ చాలా మంచి మంచి సినిమాలు చేశారు. ఆయన ప్రతి చిన్న వ్యక్తి దగ్గర నుంచి, అంటే టెక్నీషియన్స్ దగ్గర నుంచి అందరినీ ఒకే విధంగా చూస్తారండి. ఎవరికైనా ఏదైనా అవసరం ఉంది అంటే ఆయన అందరినీ ఆదరిస్తారు. అలాగే ఈ సినిమాకు కూడా ఆయన వెన్నుముగ్గా నిలిచి చేసినందుకు ఆయన కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. ఇది పెద్ద సక్సెస్ అవ్వాలని, దీనికి సెకండ్ పార్ట్ రావాలని కోరుకుంటూ మరోసారి వాళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రమేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ముందుగా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి కంగ్రాచులేషన్స్ సార్. బాగుంది. ఒక చరిత్రని మనం సినిమాలో చూస్తాం, అదే సినిమా చరిత్రగా నిలబెడుతుంది. చిరంజీవి గారు అంటే తెలుగు ఉన్నంత వరకు ఆయనతో అభిమానులు అలా ఉంటారు. పేరే చిరంజీవి, సార్థక నామధేయులు, అందులో డౌటే లేదు. తారల్లో ధృవతార అంటాము, స్టారుల్లో మెగాస్టారు, రెండింటికి ఇది. అలాంటి కోట్లాది మంది అభిమానుల మనసులో ఏముందో సురేష్ కొండేటి గారు ఎంతో అభిమానంగా ఈరోజు తెర మీద చూపించారు. చాలా అద్భుతంగా వచ్చింది. ప్రొడ్యూసర్ గారు ఇలాంటి ఒక మంచి ప్రయత్నం చేశారు సార్, కంగ్రాచ్యులేషన్స్. పార్ట్ 2 ఫుల్ సినిమాగా 2 గంటల నిడివితో రావాలని, చిరంజీవి గారి గురించి ఇంకెంతో విషయాలు చెప్పాలని అందరం కోరుకుంటున్నాం. డెఫినెట్గా ఒక చరిత్రలో మిగిలిపోయే మంచి ప్రయత్నం చేశారు సార్. మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా ఈ సినిమాకి కావాలి. అండ్ అలాగే చిరంజీవి గారి అభిమానిగా, ఈ సినిమా చూసిన వీరాభిమానిగా సాయి కృష్ణ గారు ఇప్పుడు మనతో మాట్లాడతారు. ప్లీజ్ జాయిన్ అవ్వండి. అందరికీ నమస్కారం.
ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాకి రాంబాబు గారు ఎంత కష్టపడుతున్నారో నేను ఒక 2.5 months నుంచి ఆయనతో ట్రావెల్ అవుతున్నాను. చాలా కష్టపడుతున్నారు. ఈ సినిమాని ఈ స్థాయికి ఇలా తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారో ఆయనకి వెన్నుదండగా మనకి చిరంజీవి గారి ఫ్యాన్స్ అసోసియేషన్ హెడ్ స్వామినాయుడు గారు ఆయనకి వెన్నుదండగా ఉంటూ ఆయన ముందుకు తీసుకెళ్లే విధానం అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. ఆయన ఎంత కష్టపడ్డారంటే ఇక్కడి నుంచి బెంగళూరు కర్ణాటక వెళ్ళి అక్కడ శివరాజ్ కుమార్ గారు, సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారితో ట్రైలర్ రిలీజ్ చేయించారు. ఇలా సినిమాని ఎలా తీసుకెళ్ళాలని రాత్రి పగలు ఆయన నిద్ర కూడా సరిగ్గా పోవట్లేదు. ఎందుకంటే నేను 2.5 months నుంచి ఆయనతో ట్రావెల్ అవుతున్నాను, చూస్తున్నాను. చాలా కష్టపడుతున్నారు. చిరంజీవి గారి అభిమానిగా నాకు వయసు చిన్నదైనా కానీ చిరంజీవి గారు అంటే పిచ్చి. ఒకే రోజు ఇంద్రా సినిమా 4 షోలు చూశాను నేను. మా ఇంట్లో మా అమ్మగారు సినిమా నుంచి వచ్చినాక నేను ఎటు వెళ్ళిపోయినా తెలియదు. ఏమైపోయినా అనుకున్నారు. సినిమా నుంచి ఇంటికి వెళ్ళాను 4 షోలు చూసి నైట్. ఆ రోజు నా పరిస్థితి వేరే అయింది. బట్ ఇంత అభిమానంతో ఈరోజు వేరే అభిమాని అనే సినిమాకి ఈరోజు స్టేజ్ ఎక్కి మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది. రాంబాబు గారు అలానే సురేష్ కొండరెడ్డి గారు, ఆయన నిజానికి వీరాభిమానిగా ఆయన కరెక్ట్ ఇక్కడ. అలానే అన్నపూర్ణమ్మ గారు, అజయ్ ఘోష్ గారు వేరే లెవెల్లో యాక్ట్ చేశారు. వాళ్ళ యాక్టింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ. కానీ ఏదేమైనా ప్రేక్షకులందరూ, అభిమానులందరూ ఈ ఉచితంగా వచ్చిన సినిమాని నిజంగా ఒక అభిమానిగా ఎలా మనం ఉండాలి, ఆయన ఎంత స్ఫూర్తిదాయకంగా ఉన్నారో మనం కూడా అలా స్ఫూర్తిగా ఉండాలనే కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. నేను కూడా ఒక స్ఫూర్తిదాయకంగా చిరంజీవి గారిని తీసుకొని నేను కూడా బేసికల్గా నేను సినిమా ఇండస్ట్రీలో లిరిసిస్ట్ని, పాటలు రాస్తాను. ఆయన అభిమానంతోనే ఇలా పాటలతో కొంతమందినైనా నేను ఇన్స్పిరేషన్గా నిలవాలి అని చాలా కృషి చేస్తూ ముందుకెళ్తున్నాను. ఈ అవకాశం వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్టిస్ట్ శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం. నేను మీడియాలో ఒక 30 years ఒక డిజైనింగ్ ఆర్టిస్ట్గా, జర్నలిస్ట్గా నా ప్రస్థానం కొనసాగుతుంది. సురేష్ గారు చెప్పాలంటే మా కళ్ళ ముందు ఎంతో 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 ఎదిగారు. ఆయన పరిక్రమ నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం. బేసికలీ ఐఎమ్ డెడికేటెడ్ ఫ్యాన్ టు చిరంజీవి గారు. మాలాంటి అభిమానులకి ఈ సినిమా ఒక మృష్టాన్న భోజనం లాంటిది. ఆ మృష్టాన్న భోజనం అద్భుతంగా డైజెస్ట్ అయ్యి ఆయన సేవా తత్పరత కూడా ప్రూవ్ చేసే విధంగా ఈ మూవీ ఉంది. ఈ మూవీలో యాక్ట్ చేసిన మిత్రులందరికీ, పనిచేసిన సాంకేతిక నిపుణులకి, ప్రొడ్యూసర్ రెహమాన్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. చిరంజీవి తత్వం, ఆయన సేవ తత్పరత చిరంజీవిత్వంగా ఉండాలని చెప్పి అభిమానుల్లో ఇంకిపోయే విధంగా ఈ సినిమా ఒక రకంగా చెప్పండి. నేను ఇందాక సినిమా చూస్తుంటే అసలు ఫస్ట్ నుంచి ఏంటి కాన్సెప్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం. పెద్ద పెద్ద డైరెక్టర్ చేసిన సినిమాలు కూడా ఒక సినిమా అభిమానులుగా చాలా ఎక్స్పెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. కానీ ఫస్ట్ నుంచి ఇంత తక్కువ డ్యూరేషన్లో కూడా చాలాసార్లు అంటే హీరో చిరంజీవి అభిమానంతో పైకి వెళ్ళి ఆయన మోటివ్ ఏంటో కూడా ఊహించలేం మనం. సూసైడ్ చేసుకొని యమలోకం వెళ్ళి తన స్వప్రయోజనం గురించి ఆయన చేస్తాడని చెప్పనుకుంటే అలా కాదు. తన అభిమానించే చిరంజీవి గ్రేట్ ట్విస్ట్, అది నిజంగా చెప్పాలంటే ఊహించని ట్విస్ట్ ఇది. ఆ చిరంజీవి గారిని చిరంజీవిత్వం చేయడానికి ఆయన పుటని చించేసే విధంగా, ఆ తర్వాత అజయ్ ఘోష్ గారి నటన కానీ, రైటర్ బాగా రాశారండి, చరణ్ గారు అనుకుంటా. డిఓపి గారు మీరు కదా, ఎక్సలెంట్ అండి. అలానే ఎడిటింగ్, ఎవ్రీథింగ్ అందరికీ చాలా చాలా సంతోషకరమైన విషయంతో మనసుతో హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. లాంగ్ లింగ్ చిరంజీవి. సురేష్ కొండరెడ్డి గారు, ఆల్ ది బెస్ట్. బంగా తండ్రి, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. మరి మన మెగాస్టార్ చిరంజీవి గారి పేరు తెలియని వాళ్ళు ఉంటారా?
అసలు ఏపీ తెలంగాణ ఎక్కడ చూసినా చిన్న పిల్లల నుండి సీనియర్స్ వరకు ప్రతి ఒక్కరికి చిరంజీవి గారి స్టైల్ అన్నా, డాన్స్ అన్నా, ఆయన డైలాగ్స్ అన్నా ప్రతి ఒక్కరు ఫ్యాన్సే. మరి ఆ ఫ్యాన్స్ అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో ఒక్కరుగా సురేష్ కొండెట్టి గారు ఒక వీరాభిమానిగా చిరంజీవి గారికి అంకితం చేస్తూ 70th బర్త్డే రోజు ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఉచితంగా మనం చూడొచ్చు. మరి సురేష్ కొండెట్టి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ సినిమా గురించి. అందరికీ నమస్కారం. ఈ ఏళ్ళు చప్పట్లు కొట్టి ఇక్కడికి వచ్చా. అలా ఒకప్పుడు కొట్టి తర్వాత ఇప్పుడు ఇలా వచ్చాను నేను. థ్యాంక్ యూ. నాకు చాలామంది వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. సార్ నేను చిరంజీవి గారి అభిమాని అండి, మీలాగే నేను అభిమాని అని చెప్తూ ఉంటారు. ఓ అవునా, అలాగా సూపర్ అని చెప్పి అట్లాగా వాళ్ళు కలిస్తే వీళ్ళ నెంబర్ షేర్ చేసుకోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. అలాగా మన డైరెక్టర్ గారు రాము గారు సార్ వచ్చి, సార్ నేను చిరంజీవి గారి అభిమాని. ఓ అవునా, ఓకేలే అనుకున్నాను. లేదంటే చిరంజీవి గారి మీద ఒక కథ అనుకున్నాను సార్, మీతో మాట్లాడాలని. చిరంజీవి కథ అనుకుంటాడు. ఓకే సరే, చిరంజీవి గారు చెప్పడం కోసం. లేదు చిరంజీవి గారు కదండి, చిరంజీవి గారి మీద ఒక చిన్న ఆ సినిమా డీటెయిల్స్ చెప్పలేదు కానీ చిన్న సినిమా అనుకున్నానండి అన్నారు. సరే అయితే ఒకసారి విందానండి అన్నారు. తర్వాత మళ్ళీ చెప్తానని చెప్పి వెళ్ళిపోయా నేను. ఆ రోజు కలవడం మళ్ళీ తర్వాత వచ్చి సరే ఆ కథ అనుకున్నాను కదా సార్ కలుస్తాను, మీకు చెప్తానండి మీ వీలైతే. సరే అయితే నేను చెప్తానంటే దాంట్లో మీరు హీరో అంటే నేను షాక్ అయ్యా. నేను హీరో ఏంటి అన్నాను. నా అభిమాని అండి, ఆ సినిమా కథే వేరే అభిమాని అండి అన్నారు. ఓహో అవునా, అయితే నేను హీరో కాదుకెళ్ళి కథ వింటాను, కథ వింటే అప్పుడు మనం చూద్దామని చెప్పేసి అలాగా నమ్మరు 6 సంవత్సరాలు ఆయన్ని అవాయిడ్ చేశా. రియల్గా 6 years ఎప్పటి నుంచో ఆయన అవాయిడ్ చేసి చేసుకుంటూ వచ్చి, లేదు ఒకసారి ఇంకా కొంచెం ఫ్రీగా ఉన్న టైంలో సరే ఒకసారి ఆయన కరెక్ట్గా ఫోన్ చేస్తే సరే రండి ఫస్ట్ విందామంటే నాకు సినాప్సిస్ కానీ రాసుకురండి నేను వింటాను అంటే అప్పుడు విన్న తర్వాత చాలా అద్భుతంగా ఉంది. కానీ నేను కాదు వేరే వాళ్ళు ఎవరైనా పెడతానని చెప్పా. నేను అడుగుతా, నాకున్న రిలేషన్ తోటి ఎవరినైనా అడుగుతాం. లేదు మీరే కరెక్ట్ అండి, మీరే చేయాలని బలవంతం పెట్టారు ఆయన. మళ్ళీ దానికో 2-3 నెలలు మళ్ళీ టైం తీసుకుని అప్పుడు నేను ఆ సినిమా చేయడం జరిగింది. సో నిజంగా మంచి టీం. అంటే నాకు ఎంత పెద్ద నిర్మాతలు ఎంత అభిమానం ఉంటుందో అలాగే చిన్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నా సంతోషం నేను చిన్నగానే వచ్చాను కాబట్టి వార్తలో ఒక చిన్న రిపోర్టర్గా జాయిన్ అయ్యి తర్వాత ఫస్ట్ కృష్ణాపత్రిక తర్వాత వార్తలు జాయిన్ అయ్యి నాకు చిన్న వాళ్ళకి చాలా ఇష్టం. అంచేతే వీళ్ళందరూ చిన్నగా ఒక యూనిటీ కింద వచ్చి ఈయన కెమెరామెన్ అసలు నన్ను విపరీతంగా వెంటబడారు. మామూలుగా వెంటపడలేదు వీళ్ళిద్దరూ. సరే ఆయన డీపో అంటే ఆయన సినిమా చేసినవి కూడా చూశాను, చాలా బాగుంది. సో వీళ్ళ మీద నమ్మకంతో సరే వెంటనే ఓకే చేయడం జరిగింది. అలాగే మన రైటర్ అద్భుతమైన డైలాగ్ రాశారు. సరే నన్ను బట్టి సినిమా తీసిన నిర్మాత ఎవరు అనుకున్నాను నేను ఫస్ట్. ఈయనకి యాడ్సప్ చెప్పాలి అసలు. అంటే నాకు చాలా మంది అందరూ తెలుసు సార్ ఆ సినిమా ఇంక మన బడ్జెట్ సంబంధం లేదు, మీరు చేసుకుంటే మీరు ఏమి రిస్క్ అక్కడ మీకు ఎంత రెమ్యునేషన్ చెప్పండి అని అడిగాడు ఆయన. సర్లే ఇంకోసారి ఛాన్స్ దొరికింది సార్, రెమ్యునేషన్ ఎక్కువ చెప్పి అవాయిడ్ చేద్దామని చెప్పి నేను కావాలని ₹1 తీసుకుందానికి మనసులో అనుకుని ఒక ₹5 ఎక్స్ట్రా చెప్పాను అనమాట. నేను అలా ఆ రకంగా తప్పించుకుంటే ఎవరి దగ్గర వెళ్తారు కదా అని తప్పించడం కోసం అప్పుడు కూడా లేదు సార్ అది కూడా రెడీ అని చెప్పి పట్టుకొచ్చాడు ఆయన. నేను షాక్ అయ్యా. లేదు నాకు అంత వద్దులేండి, నాకు ఎంత చాలని చెప్పి అంతే తీసుకుని నేను ఆ రోజు ఈ సినిమా ఒప్పుకొని సినిమా చేశాను నేను. ఎందుకంటే చిన్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి ఉద్దేశంతో. సో అది ఈరోజు ఇంతమంది ఎక్కడ షో వేసినా నాకు తెలిసి 4-5 షోలు వేసినట్టున్నారు. ఒక దానికి నేను వెళ్ళాను 6 షోలు పడ్డే స్టాండింగ్ ఓవేషన్తో క్లాప్స్. అంటే మన జర్నలిస్ట్ అంటే మేము కామన్గా అలా చూస్తాం, కానీ ఈ షో కూడా ఇలా క్లాప్స్ పడటం నేను వెరీ హ్యాపీ. నిజంగా స్టాండింగ్ ఓవేషన్ క్లాప్స్ పడితే ఓహో పర్వాలేదు మనం సక్సెస్ అయ్యాం పర్వాలేదు అనుకున్నాను అనమాట. సో ఇది నేను ఆ దేవుడు నాకు చిరంజీవి గారు అంటే దేవుడితో సమానం, అది అందరికీ తెలుసు. ఆ దేవుడి కోసం నేను సినిమా చేయడం నాకు దేవుడు ఇచ్చిన వరం అని అనుకోవచ్చు. సో అది నేను ఈ సినిమా ద్వారా కొంతమందికి నేను నా అభిమానం ఏంటో అందరికీ అంటే ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు, నేను ఎప్పటి నుంచో ఉన్న విషయం అందరికీ తెలిసింది. సో అది ఈ సినిమా రూపంలో నేను తెలుసుకోవడం జరిగిందని. సో ఈ 70వ పుట్టినరోజు సందర్భంగా 70 థియేటర్లో ఉచితంగా మా వీర అభిమానులందరూ కూడా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని, ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. సో మీ ప్రతి ఊర్లోనూ ఈ సినిమా 70 సెంటర్స్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో కాబట్టి అందరూ ఈ సినిమాను సక్సెస్ చేయాలి. మీరు ఎవ్వరూ ₹1 కూడా ఇవ్వక్కర్లేదు. ఇక్కడ ఈ సినిమాకి అందరూ ఎక్కువ స్పాన్సర్స్తో ఈ సినిమా చేయడం జరిగింది కాబట్టి. సో మాకు ఆ చిరంజీవి గారు ఆ రక్తదానం లాంటిది అట్లా కార్యక్రమాలు ప్లస్ అక్కడ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ డబ్బులతో అక్కడ ఏదైనా అందరూ కలిసి ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలని, ఈ బర్త్డేకి
అకేషన్గా ఆ లోకల్గా ఉన్న వాళ్ళకి ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అంతే ఈ సినిమా మీద ఏదో నేను డబ్బులు సంపాదించాలని లేదంటే ఇచ్చేయాలని చెప్పి, ప్లస్ మా నిర్మాతలు వీళ్ళందరూ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ, వాళ్ళందరూ స్పాన్సర్ ద్వారా త్రూ వాళ్ళు చేయడం అనేది ఇంకా వెరీ హ్యాపీ. సో దీనికి ముందుకు వచ్చి మేమున్నాం అంటే అందరూ ముందుకు వచ్చి ఈ సినిమా చేయడం అనేది నాకు చాలా వెరీ హ్యాపీ. సరదాగా చేసిన సినిమా మంచి కాజ్ కోసం చేసిన సినిమాగా ఈ సినిమాని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎవ్వరు ఏమనుకోరు సార్, ఇది అందరం మనం ఉచితంగా ఎవరు రూపాయి తీసుకోలేదు. దీనికి పనిచేసిన ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ నాకు ఎదురు డబ్బులు ఇచ్చి పనిచేశారు. ఎదురు డబ్బులు ఇచ్చి ఈ పనికి పెట్టండి, ఆర్టిస్ట్ కొనడానికి డబ్బులు లేవంటే ఒక రైటర్ ఇస్తాడు, ఇంకో దానికి డబ్బులు లేవంటే ఒక కెమెరామెన్ డబ్బులు ఇస్తాడు. అంటే అంతమంది చేయూతతోని నేను ఇలా చేయగలిగాను. సాంబశివరావు గారు, కందా సాంబశివరావు గారు, అలాగే జై క్రిష్, అక్షా ఖాన్ గారు, అన్నపూర్ణమ్మ గారు, ఎవ్వరు కానీ ఇచ్చిన 10 రూపాయలు తీసుకొని చేశారే తప్పితే నాకు ఇంత కావాలి అని ఏ ఒక్కరు కూడా డిమాండ్ చేయలేదు. అలాగే చివరిగా నాకు ఈరోజు ముందుండి సపోర్ట్ చేస్తున్న మన స్వామినాయుడు సార్ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరో విశేషం నిజంగా చెప్పాలంటే మన బ్లడ్ బ్యాంక్ సంబంధించి కూడా అన్ని మనం చేయాలంటే సార్ స్వామినాయుడు ఒకసారి చెప్పండి సార్, ఒకసారి ఫస్ట్ మనం ఓకే అంటే కనుక మనం ముందుకెళ్దాం కూడా చెప్పలేదు. ఆయన కలవగానే కాన్సెప్ట్ అది విని బాగుంటుంది సార్ డెఫినెట్గా చేయండి అని ఈ డైరెక్టర్కి ఇప్పుడు వీళ్ళందరూ ఎంకరేజ్ చేయడం. అట్లాగే సినిమా అయిన తర్వాత చూసిన తర్వాత ఆయన ఇప్పుడు నాకంటే ఎక్కువ మా పొట్టి మీ అందరికంటే ఎక్కువ ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆయన ఈ సినిమాని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు మెనీ థ్యాంక్ యూ టు స్వామినాయుడు గారు. అట్లాగే ఈ సినిమాలో ఎముడు అనుకున్నప్పుడు రకరకాలప్పుడు ఇప్పుడు అజయ్ ఘోష్ బాగుంటారు కదా అని చెప్పి నేను అనడం జరిగింది. అజయ్ ఘోష్ గారు అడిగిన వెంటనే అన్న మీకోసం నేను తప్పకుండా చేస్తాను, ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఎముడి క్యారెక్టర్ గెటప్ చేయటం. అలాగే అన్నపూర్ణమ్మ గారు చిరంజీవి గారి దగ్గర ఎంతోమంది అందరు హీరోలకి అమ్మగా చేశారు ఆయన. నాకు ఈ సినిమాలో నాయనమ్మగా చేయటం నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ అన్నపూర్ణమ్మ గారు, థ్యాంక్ యూ. అలాగే అక్షర్ గారు కానీ, అలాగే మన జయకృష్ణ కానీ, వాళ్ళ ఫాదర్ కానీ అందరూ కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేశారు, చాలామంది సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.